ఏపీలో బీహెచ్ఎంఎస్ వాళ్ళకి మేనేజ్మెంట్ కోట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. మీలో ఎవరైనా అలాట్మెంట్ అయ్యి ఉంటే రిపోర్ట్ చేయాలా వద్దా అనేది వీడియో చేస్తాను. ఇన్ కేస్ రిపోర్ట్ చేయాలి అనుకుంటే రిపోర్ట్ చేసేటప్పటికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్. ఎవరెవరికి రిపోర్ట్ అయింది అనేది కంపల్సరీ చూసుకోండి. కంపల్సరీ ఫస్ట్ ఫేజ్కి అయితే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్కి అయితే కంపల్సరీ రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేస్తే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడైతే కంపల్సరీగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఈ సీటు మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదు అంటే రిపోర్ట్ అంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే వెళ్ళి రిపోర్ట్ చేయండి. కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుదాము అనుకున్నా కానీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అర్థమవుతుంది కదా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటిక్గా ఉండిద్ది. ఇంకపోతే చాలామందికి డౌట్, మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తే కాంపిటెంట్ అథారిటీ కోటాలో వచ్చే ఛాన్స్ ఉండిద్దా ఉండదా? కంపల్సరీ సెకండ్ ఫేజ్లో ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ అయ్యి ఉంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చినా కానీ కాంపిటెంట్ అథారిటీ కోటాలో కంపల్సరీ సీట్ వచ్చింది. ఎప్పుడు రాదంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితేనే మీకు కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ రాకుండా ఉండిద్ది. మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తే కాంపిటెంట్ ఇన్ కేస్ మీరు కాంపిటెంట్ అథారిటీ కోటాలో వచ్చే ఛాన్సెస్ ఉండి సీట్ వస్తే సెకండ్ ఫేజ్కి మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇది క్యాన్సిల్ చేస్తారు. థర్డ్ ఫేజ్కి ఇది థర్డ్ ఫేజ్కి ఫిల్ చేస్తారనమాట. సపోజ్ ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చిందనుకో మీకు ఫస్ట్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఏదో ఒక కాలేజ్లో వచ్చిందనుకోండి, మీరు ఆ సీట్ ఉంచుకుందాం అనుకొని ఈ సీట్ వద్దనుకున్నారనుకోండి, ఆ కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేసి ఇంకా ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అట్లాగా మీకు ఏమైనా ఛాన్స్ ఉంది అనిపిస్తే ఈ ఫేజ్లో రిపోర్ట్ చేయొద్దు, ఓకేనా? సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్పుడు ఈ సీట్ క్యాన్సిల్ అయిపోయింది, ఆ సీట్ ఉంచుకుంటారు. ఈ సీటు థర్డ్ ఫేజ్కి ఫిల్ చేసేస్తారనమాట, ఓకేనా? అది ఈ వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో అయిపోలేదు, స్కిప్ చేయొద్దు. ఇంకపోతే రిపోర్ట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్తాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. కంపల్సరీ నీట్ యూజీ ర్యాంక్ కార్డు, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే 15,000 రూపీసో ఏదో సంథింగ్ ఉంది ప్రైజు, అది మీరు పే చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది దాంతోపాటు ఆధార్ కార్డు, ఇన్ కేస్ వైట్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్టు, దాంతోపాటు 6th క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అన్ని స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి స్టడీ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. వాటితో పాటుగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 10th కూడా మార్క్స్ మెమో, ఓకేనా? దాంతోపాటు టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, టీసీ. ఇంకా ఇన్ కేస్ మీరు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినట్లయితే మైగ్రేషన్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఏమైనా స్పెషల్ కేటగిరీస్ అయితే మీరు ఎన్సీసీ క్యాప్ అట్లాగా ఏమైనా, ఇంకా పీడబ్ల్యూడి స్పోర్ట్స్, వీటిలో ఏదైనా కేటగిరీ సర్టిఫికెట్స్ మీకు ఉంటే అవి మళ్ళీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకటి, మీ దగ్గరలో ఉన్న ఏ క్లినిక్కి వెళ్ళినా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు, ఓకేనా? సైన్ చేయించుకొని అంటే ఒక రిసిప్ట్ లాగా రాయించుకొని డాక్టర్ చేత మీరు ఇవ్వటమే. అది మ్యాక్సిమం కొన్ని కాలేజెస్లో అడుగుతారు, కొన్ని కాలేజెస్లో అడగరు, ఓకేనా? కంపల్సరీగా మీరు తీసుకోవాలి ఇవన్నీ. వీటితో పాటుగా అలాట్మెంట్ లెటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా వీటిలో ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యి ఉంటే వాటి కోసం మీరు కొంచెం ఒక అర్జీ లాగా పెట్టుకోవాలంటే టైం అడుగుతూ ఒక లెటర్ రాసి ఇవ్వాలన్నమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. వీటిలో ఏవైనా మిస్కాన్సెప్షన్స్ ఉన్నా కానీ మీ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు, అంటే మీకు సీట్ ఇవ్వరనమాట. వచ్చినా కానీ నెక్స్ట్ ఫేజ్కి ఫిల్ చేసేస్తారు ఈ సీటు. ఫస్ట్ ఫేజ్కి మ్యాండేటరీగా మీరైతే ఏమంటారు, కంపల్సరీ అయితే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్కి కూడా రిపోర్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సెకండ్ ఫేజ్కి మాత్రం కంపల్సరీ రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేయకపోతే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఎవరైనా తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా సెకండ్ ఫేజ్కి కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సి ఉండిద్ది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.
ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.